ఇది మా పిన్ని గారి ఇల్లు. ఇదంతా పార్కింగ్ ప్లేస్, గ్రౌండ్ ఫ్లోరు. అయితే ఒకప్పుడు మాకు ఇది అమ్మమ్మ గారి ఇల్లు. ఈ బిల్డింగ్ కాదండి, పాత బిల్డింగు. ఇవన్నీ పాత ఇంటి సామాన్లు, కిటికీలు, తలుపులు పక్కన పెట్టేశారు. అయితే ఇందులో కొన్ని సామాన్లు వాడుకున్నారు, కొన్ని సామాన్లు పక్కన పెట్టేశారు అన్నమాట. అది నా బండి. ఇవన్నీ అద్దెకొన వాళ్ళవి. ఇకపోతే మేము ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం. పిన్ని గారు మాకు ఇచ్చినటువంటి రూమ్ ఇది. ఇది షాపు. అయితే రోడ్డు మీదకి షాప్ లాగా లోపలికి పాతింటి కటకటాలతో ఇల్లులాగా ఉంటుందన్నమాట. ఇవే మా సామాన్లు. అయితే ఇందులో దాదాపుగా 80% సామాన్లన్నీ పిన్ని గారు ఇచ్చినవే. పాతింటివి అమ్మమ్మ గారు ఉన్నప్పుడు సామాన్లు. ఇది ఈశాన్యం. దేవుడి ఫోటోలు ఉండేవి, తీసేశాను. అమ్మ లేదు కదూ దీపారాధన చేయటానికి. నాన్నగారు బావగారి దగ్గర ఉంటారు. అది కాకపోయినా ఆయన శుక్రవారం దుర్గాదేవి గుడికి వెళ్తారే తప్ప ఇంట్లో దీపారాధన చేయరు. నేను ఇక్కడ ఉండలేదు, చెలికి పెళ్ళి అయింది కదా, అందుకని ఫోటోలన్నీ ఈ సంచిలో పెట్టేశాను. అయితే ఈ శాంసంగ్ కంపెనీలోని ఈ 5 స్టార్ ఫ్రిడ్జ్ 2010 మోడలు. అలాగే ఈ పెద్ద డ్రాయర్ వల్ల, ఈ డ్రాయర్ వల్ల, ఈ గెడంచి, ఈ మిక్సీ ఉన్నటువంటి స్టూలు, అదే పీట, ఈ నవ్వారి మంచం, ఈ మైలు పెట్టి, ఈ టంగు పెట్టి, పెట్టిన ఈ స్టోలు ఇవన్నీ పిన్ని గారివే. ఈ ఫ్యాన్ కూడా పిన్ని గారిదే. అయితే ఈ బీరువా, ఈ గ్రైండరు, ఈ మంచం, ఈ ఫ్యాను మావి. బీరువా, గ్రైండరు అమ్మ కొన్నది. అమ్మ కష్టార్జితం. ఆ రోజుల్లో 11,000 రూపాయలు ఖర్చు పెట్టింది. అయితే ఫ్రిడ్జ్ చెల్లిని తీసుకువెళ్ళిపోమన్నాను. అందుకని ఫ్రిడ్జ్ సామాన్లన్నీ తోమేసుకుందన్నమాట. మాకు టీవీ లేదు, మాకైతే సొంతంగా ఫ్రిడ్జ్ లేదు, మంచం లేదు, వాషింగ్ మిషన్ లేదు. పెద్ద మొత్తంలో మాకైతే ఫర్నిచర్ ఏమీ లేదు. మాకే కాదండి, మా చెల్లికి కూడా ఏమీ లేవు. మొత్తం మీద పిన్ని గారు ఇవ్వడంతో లేక మేము కొనుక్కోవడంతో మాకైతే బీరువా, చిన్న నవ్వారు మంచం, ఫ్రిడ్జు, గ్రైండరు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ అరమార్లో సన్సైలు లేవు కదా షాప్ కావడంతో. అందుకని ఆ మంచం మీద పడుకోకుండా సామాన్లు పెట్టుకున్నాం మేము. చెల్లికైతే మంచం లేదు, టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, బీరువా లేదు, ఏమీ లేవు. కేవలం వంటగదిలో సామాన్లు తప్పితే చెల్లి ఇల్లంతా ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది. ఇంకా మా ఇంట్లో ఈ సామాన్లు అన్నా ఉన్నాయేమో కానీ చెల్లి దగ్గర ఏమీ ఉండవు. తను సెల్ఫ్ మ్యారీడ్, తను సొంతంగా పెళ్లి చేసుకున్నందున మేమైతే మంచం, బీరువా ఏమీ పెట్టలేదు. అవి పెట్టలేదని, పెట్టమని మా బావగారు మమ్మల్ని అడగలేదు. అడిగినా కొనిపెట్టే ఓపిక, ఆర్థిక స్తోమత మా దగ్గర లేదు. ఈసారి ఎప్పుడైనా మా బావగారింటికి వెళ్ళినప్పుడు చిన్న వీడియో తీసి పెడతాను. మేము సామాన్లన్నీ మంచం మీద పెట్టుకోవడంతో కిందే పడుకుంటాం. చెల్లి కూడా అలాగే కిందే పడుకుంటుంది. మాకు వాషింగ్ మిషన్ లేదు కనుక అమ్మ చనిపోయే వరకు బట్టలని చేతితోటే ఉతికింది. ఇప్పుడు చెల్లి కూడా బట్టలని చేతితోటే ఉతుకుతుంది. సరే అయితే మొత్తం మీద మా ఇల్లు చూసారు కదూ, దక్షిణామూర్తి ఫోటో. ఈ ఫోటో బొట్లు పెడితే పాడైపోతుందని బొట్లు పెట్టడం మానేశాను. సరే మరి ఉంటానైతేను.